జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి బుధవారం రోజున మాస శివరాత్రి ఉన్నది. ఆ రోజున కనుక శివుడికి అభిషేకం కనుక చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీను ఆయన ఆధీనంలో ఉంటాయి. సో శివుడిని కనుక పూజిస్తే కనుక ఆ రోజున మంచి ఫలితాలంటూ ఉంటాయి. 24వ తారీఖున అమావాస్య ఉన్నది. ఆ రోజున బ్రాహ్మణుడికి స్వయం భాగం కనుక ఇస్తే కనుక పితృదోషాలు, గురుగ్రహ దోషాలు తొలగి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ 2 పూజలు కనుక చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి వార్ రాబోతోంది. పాకిస్తాను చాలా ఇబ్బందులు పడబోతోంది వార్ మూలంగా. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. 25వ తారీఖు నుంచి శుక్రుడు 9వ స్థానానికి వెళ్తున్నారు. గురువు గారు కూడా ఉన్నారు 9వ స్థానంలో. ఎవరైనా సరే డబ్బు ఇవ్వాల్సి ఉంటే కనుక ఈ వారాంతంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు కేతుతో కలిసి ఉన్నారు. చాలా దగ్గర డిగ్రీలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. తులా లగ్నానికి పరమకారకుడు శని. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నారు. వక్రించి ఉన్నారు. బలంగా ఉన్నారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. 3వ వ్యక్తి మూలంగా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబాధిపతి అయిన కుజుడు కేతుతో కలిసి ఉండటం మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలుంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.